పెంచిన డీజిల్ పెట్రోల్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని సిపిఎం ఇబ్రహీంపట్నం మండల కమిటీ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ హెవీ రోడ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి బొగ్గారాములు మాట్లాడుతూ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి జగన్, జంగయ్య, వెంకటేష్ మాట్లాడుతూ రోజురోజుకు విపరీతంగా దేశవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి పేద ప్రజలపైన భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ఆవేదన వ్యక్తం చేశారు. లేకుంటే దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ముసలయ్య, యాదగిరి ఇతరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి బీజేపీ సర్కారు ప్రజలపై అనేక భారాలు మోపుతూ కాలం పూర్తి చేసుకుంటా ఉన్నారు. పెద్దోళ్ళకేమో రాయితీలు కల్పిస్తూ పేదోళ్ళ మీద భారాలు మోపుతా ఉన్నారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి సామాన్య మానవుడు బతకలేని వాతావరణం కల్పిస్తా ఉన్నారు. డీజిల్, పెట్రోల్ ధర పెరిగిందంటే మనం తినేటువంటి ప్రతి ఒక్క వస్తువు రేటు, ఉప్పులు, పప్పులు, చింతపండు, నూనెలు, సబ్బులు అన్నిటి రేటు పెరిగే ప్రమాదం ఉంది. పైకేమో గంభీరంగా పేద ప్రజల పార్టీగా పేదల కొరకే మా బీజేపీ సర్కారు ఉందని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి మోడీ సర్కారు పేదల మీద భారాలు మోపుతా ఉన్నారు. ఇది బీజేపీ సర్కారుకు చిగ్గుచేటని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కార్పొరేట్ శక్తులకేమో అనేక రకాలైనటువంటి రాయితీలు కల్పిస్తా ఉన్నారు. వాళ్ళు తీసుకున్నటువంటి బ్యాంకు లోన్లన్నీ డిస్కౌంట్ పేరుతోటి రద్దు చేస్తా ఉన్నారు. పేదల మీద మాత్రం భారాలు మోపుతా ఉన్నారు. ఈ రోజు మనం చూసినట్టయితే రైతులు పండించినటువంటి పంట కూడా కల్లాలనే ఉంది. ఎవ్వరు కూడా కొనలేని పరిస్థితి ఉంది. ఎందుకు వస్తలేరు అంటే డీజిల్ రేట్ పెరిగింది కాబట్టి లారీలలో వస్తలేరు అంటారు. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు ఈ ప్రజల మీద పెంచినటువంటి డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీ ఇబ్రహీంపట్నం మండల కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్ మీద 3 రూపాయలు, డీజిల్ మీద 3 రూపాయలు పెంచడం అనేటువంటి జరిగింది. ఇది పేద ప్రజలపైన, మధ్యతరగతి కుటుంబాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడతా ఉంది. పెంచిన ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. యుద్ధం పేరుతోటి ఈరోజు పేద ప్రజలపైన అనేక భారాలు మోపుతున్నటువంటి కేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు ఈ డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచి ప్రజలపైన భారాలు మోపుతా ఉంది. కాబట్టి ఓ పక్క యుద్ధం అనే కారణంతో గతంలోనే ఉన్నటువంటి గ్యాస్ ధరలు పెంచింది. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెంచడం వల్ల ఈరోజు సామాన్య ప్రజలు బతకడానికే ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్క ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు అసమానతలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలతో పాటు ఈ డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లను కూడా తగ్గించాలి. ఈరోజు పేదలపైన అనేక భారాలు మోపుతా ఉన్నారు. కాబట్టి వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కూడా తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మనం చూసినట్టయితే ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిందాక డీజిల్, పెట్రోల్ ధరలు పెంచకుండా ఈరోజు పెట్రోల్ ధర 3 రూపాయలు పెంచింది. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో చెప్పిండు, బంగారం కొనకండి, ఇంకా అవన్నీ చేయకండి, కానీ జై శ్రీరామ్ అనండి, పెట్రోల్, డీజిల్ ధర తగ్గుతుందనే పద్ధతిలో ఈరోజు హిందూ ముస్లింల ఈ యొక్క మత సామ్రాజ్యాన్ని కాపాడకుండా కల్లోలం చేస్తూ ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపైన భారాలు మోపుతుంది. అదే సందర్భంగా ఇలా హిందూ ముస్లింలు కొట్టాడాలి తప్ప ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు పెట్రోలు, డీజిల్ ఏదైతే పెరుగుతుందో ఇది మొత్తం మనం తినే ఆహారం మీద, పిండి, నూనెలు అన్నిటి మీద ధరలు పెరుగుతుంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క ధరలను తగ్గించాలి. తగ్గించే వరకు సిపిఎం పార్టీ పోరాటం నిరంతరం చేస్తుంది, ప్రజల పక్షాన ఉంటుందని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి ఇబ్రహీంపట్నం మండలిగా హెచ్చరిస్తున్నాం. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం అనేది జరిగింది. మనకందరికీ తెలుసు, ఈ దేశంలో సామాన్య మానవుడు, మధ్యతరగతి మానవుడు ఈరోజు ఇప్పటికే పెరిగినటువంటి నిత్యావసర సరుకులతోటి ఇబ్బందులు పడతా ఉంటే ఈరోజు మళ్ళీ అదనంగా ఈరోజు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రజలపైన ఉన్నటువంటి ప్రేమ ఎట్లాంటిదో ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈరోజు పెట్రోల్, డీజిల్ పైన ధరలు పెంచారు. ఈరోజు పెట్రోల్, డీజిల్ పైన ధరలు పెంచడం అంటే అది కేవలం పెట్రోల్, డీజిల్ పైనే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి సకల రంగాలపైన, వివిధ రంగాల ప్రజలపైన అది భారం పడతా ఉంది. కాబట్టి వెంటనే ఈ పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను
వెనక్కి తీసుకోవాలని తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి, కానీ ఈరోజు ప్రధానమంత్రిని మర్చిపోయి అమెరికాకు ఊడింగే చేసే పనిలో ఈరోజు అమెరికా మెప్పు పొందడం కోసం ఈరోజు పొద్దున్నేస్తే ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు మోడీ బంగారం కొనొద్దు, ఇంధనం పొదుపు చేయాలని అంటున్నాడంటే దాని ఆంతర్యం ఏంటి? గతంలో యుద్ధం కారణంగా అమెరికా మనకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి 4 రోజుల గడువు ఇచ్చింది, 4 రోజులు టైం ఇచ్చింది. ఆ గడువు అయిపోయింది కాబట్టి ఈరోజు ఈ దేశం మీద ఈ ప్రజల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు ఈరోజు నంగనాచిగా ఈరోజు నరేంద్ర మోడీ ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నాడు. కాబట్టి రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే సమయం అయిపోయింది కాబట్టి ఇంధనం పొదుపు చేయండి, బంగారం కొనకండి చేసి చెప్తా ఉన్నాడు. కనీసం ఈ దేశం విదేశాంగ విధానంలో ఈరోజు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలపైన భారాలు మోపుతూ ఈరోజు కార్పొరేట్లకు కోట్లు దోచిపెడుతున్నటువంటి మోడీ విధానాలపైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.